నేను మీ రాఘవరాణి. తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ తమ పార్టీ కార్యకర్తలను, నాయకుల్ని అంటే వారు ఆ పార్టీ నాయకులు అంటే తెలుగుదేశం కావచ్చు, వైసీపీ పార్టీ వారెంత నీచమైన పని చేసినా కూడా వాళ్ళు పార్టీ సస్పెండ్ చేసినట్టు ఎక్కడ దాఖలాలు ఉండవండి. పార్టీ సస్పెండ్ చెయ్యరు వాళ్ళు. కానీ జనసేన పార్టీ మాత్రం తన యొక్క నాయకుల్ని ఒక ఒక అనుమానం వచ్చిన ఒక ఈ పోలీసుల ద్వారా వచ్చిన పేపర్‌లో వచ్చిన ఇమ్మీడియేట్‌గా వారిని సోషల్ మీడియాలో, టీవీలో వచ్చినా కూడా ఇమ్మీడియేట్‌గా వారిని సస్పెండ్ చేస్తున్నారండి. ఒకరి తర్వాత ఒకరుని వరుసగా సస్పెండ్ చేసుకుంటూ వెళ్తున్నారండి జనసేన పార్టీ. జనసేన పార్టీలో మాత్రమే జరుగుతుంది. ఎందుకని? జనసేన పార్టీ ప్రధాన ఉద్దేశం పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటుంది. నిజాయితీ గల పార్టీ. ముఖ్యమైన ఎజెండా ఏంటంటే ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేసే పార్టీ జనసేన పార్టీ కనుక జవాబుదారీతనం ఉండాలి కనుక అందుకనే ప్రధానమైన జనసేన పార్టీ ఎంత పెద్ద నాయకులైనా సరే వారిని ఇమ్మీడియట్‌గా ఒక వార్త రాగానే నిజానిజాల తర్వాత తెలుసుకొని ముందు సస్పెండ్ చేస్తుందండి. అంత అంత నిజాయితీ గల పార్టీ జనసేన పార్టీ అండి. ప్రజల్ని కాపాడేది కూడా జనసేన పార్టీనండి. ఎందుకంటే ప్రజల పట్ల నిబద్ధత, నిజాయితీ, ప్రజలకు సేవ చేయాలనే తపన, తాపత్రయం గల ఏకైక పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ అండి. అందుకనే తమ పార్టీ ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారని. ఎన్ని పోరాటాలు చేసింది జనసేన పార్టీ అండి. ఫస్ట్ నుంచి ఎన్ని పోరాటాలు చేసింది. అసలకి జగన్మోహన్ ఎదిరించే ధైర్యం లేదు ఏ పార్టీకి కూడా. ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూడా ధైర్యం చేయలేపు. నేను అనడం కాదండి, సాక్షాత్తు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్నాడండి. ఎందుకంటే మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డమ్మీలు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ధర్నాలు చేయడం కానీ, పార్టీకి సపోర్ట్గా ప్రచారం చేయడం కానీ చేసే దమ్ము ధైర్యం లేదని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పాడు. ఇది వాస్తవం అండి. అలాగే అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమీ ఉద్యమాలు చేయలేరు. చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే వెళ్ళి పరామర్శించే ధైర్యం లేదు. ఓన్ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం కూడా చేయలేకపోయారండి తెలుగుదేశం నాయకులు. అది నేను అనడం కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ అంటున్నాడండి. ఆయన స్పష్టంగా చెప్పాడు తన యొక్క వీకెండ్ పలుకుల్లో. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎందుకులే వాళ్ళతోటి అని చెప్పి లాలూచి పడిపోతారండి. లాలూచి పడి మీకు తెలుసు కదా, 60-40 అది ఎప్పటి నుంచో వస్తుంది. తగ్గట్టుగానే వీళ్ళు లాలూచి పడిపోయి వాళ్ళతో మన గొడవ ఎందుకు వైసీపీ పార్టీ వాళ్ళతోని లాలూచి పడిపోవడం వలన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎంత దరిద్రంగా పేటరేగిపోతున్నాడు. కారణం ఈ తెలుగుదేశం నాయకులే అండి. సాక్షాత్తు తెలుగుదేశం నాయకుల యొక్క అవకాశవాదం అండి. అవకాశవాదం ఉండకూడదు సార్. పోరాటం చేయాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి, ప్రజల్ని తమ కన్నబిడ్డలా చూసుకోవాలండి. అది ఒక నాయకుడి లక్షణం అండి. నేను ఈ యొక్క ప్రతిపక్షం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఈ విషయం నేను అన్నది కాదండి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్న మాటల్ని నేను ఇక్కడ చెబుతున్నాను. ఎంతోమంది అదలో జనసేన పార్టీలో చేరారండి. మన నాయకులు అంటుంటారు, టీవీలో వాళ్ళు చెప్తుంటారు, జనసేన పార్టీకి సంస్థాగతంలో అది లేదు, ఇది లేదని. తప్పండి అది. జనసేన పార్టీకి సంస్థాగతం అక్కర్లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ గుండెల్లో పెట్టుకున్నారు జనసేన పార్టీనండి. దానికి ఎగ్జాంపుల్ ఒకటే చెప్తానండి మీకు నేను. మన తాడిపగూడెం నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఈ ఎంపీపీ ఎన్నికలు జరిగినాయండి. ఎంపీపీ ఎన్నికల్లో ముగ్గురు నుంచున్నారు. ఒక తెలుగుదేశం, ఒకడు వైసీపీ, ఒక జనసేన. జనసేన పార్టీ అతని వ్యక్తిని ఈ వైసీపీ వాళ్ళు భయపెట్టారో కొనేసారు తప్పు. అతనేమన్నాడు, నామినేషన్ వేసాడు, గాజు గ్లాసుకు వచ్చి కేటాయించారు అతనికి. కేటాయించిన తర్వాత నేను పోటీ చేయటం లేదు, నేను కనుక వైసీపీకి నేను సపోర్ట్ చేస్తాను, మీరు కూడా వైసీపీకి సపోర్ట్ చేయమని ఆ ఊర్లో ప్రచారం చేస్తే జన సైనికులు, వృద్ధులు, వినండి తెలుగు ప్రజలారా, వృద్ధులు, మహిళలు, యువత, స్త్రీలు అందరూ కలిసి ఒకే మాట, మాకు గాజు గ్లాసు గుర్తు కావాలని
ఆ వ్యక్తి ఎళ్లి వైసీపీ పార్టీలో తరపు ప్రచారం చేస్తున్నా, విత్‌డ్రా చేసుకున్నా కూడా విత్‌డ్రా చేసుకోలేదండి. ఎందుకంటే అతను సపోర్ట్ చేస్తున్నానన్నా కూడా అది ఆ యొక్క గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి, ఆ గాజు గ్లాస్‌ని గెలిపించారండి. అంటే ఆ ముగ్గురిలో కూడా గాజు గ్లాస్‌కి మెజారిటీ వచ్చి, గాజు గ్లాస్ ఆ వ్యక్తి వాడి పార్టీలో బయటికెళ్ళిపోయినా కూడా అతనే గెలిచాడని చెప్పి ఆహ్, తీర్పు వచ్చిందండి. ఎందుకు చెప్తున్నానంటే సంస్థాగతం ఇయన్నీ అక్కర్లేదు సార్ జనసేన పార్టీకి. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. జన సైనికులు గుండెల్లో పెట్టుకుంటారు. వీర మహిళలు గుండెల్లో పెట్టుకుంటారు. అభిమానులు గుండెల్లో పెట్టుకుంటారు. తటస్థులు గుండెల్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తున్నారండి. అది తెలుసుకోవాలి. ఇప్పుడు చూసారా ఎంతమంది చేరారండి? ఒకళ్ళా ఇద్దరా అండి? ఎన్నిక ప ఎన్నికలకు ముందు జేడీ లక్ష్మి వచ్చాడు. ఉన్నాడా? ఎన్నికల ముందొచ్చాడు. ఎన్నికలు అవ్వగానే పోయాడు. ఆ పనికిమాలినోడు ఆ రాజోలు గెలిచిన రాపాక వరప్రసాద్ గెలిచాడు. ఉన్నాడా? పోయాడు. పితాన బాలకృష్ణ అనే వెధవ ఏడ్చాడు. నా దగ్గర బోలెడు డబ్బులు తీసుకున్నాడు. బోలెడు డబ్బులు ఖర్చు పెట్టిచ్చాడు. జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వనన్నాడు. 50,00,000 అంత 50,00,00,000 50,00,00,000 పెట్టుబడి పెడితే ఇస్తా అన్నాడని చెప్పి ఏడ్చాడు. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట 2019లో మొట్టమొదటి సీటు ప్రకటించింది ముమ్మడివరం పితాని బాలకృష్ణకి. నిలబెట్టుకున్నాడా? ఏంది మళ్ళా వైసీపీ చేరారు. అంటే ఏ పక్షి కూటే ఆ పార్టీకి చేరిపోయింది. ఇట్లా ఎవడు పడితే వాడు వచ్చి రావడం వెళ్ళిపోయారు ఒక్కొక్కరు. ఆ పాతంశెట్టి సూర్యచంద్ర కష్టపడ్డాడు. లాస్ట్ మినిట్‌లో ఎన్నికల ముందు దారుణంగా విశ్వాసం పోగొట్టుకున్నాడు. అలాగే పోతిరి మహేష్ గారు కష్టపడ్డాడు. వాడు వైసీపీ అమ్ముడుపోయాడు. అంతా డబ్బులండి. అంటే ఇటువంటి వ్యక్తులుంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఈ సంస్థాగత ఎన్నికలు ఎట్లా పెడతారండి? పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏంటంటే నిజాయితీ గల పార్టీ, నిబద్ధత గల పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి వ్యక్తులు కాదని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆ నమ్మకం కోసమే ఎదురు చూస్తున్నారాయన. నమ్మకం ఉన్నవారికి పదవులు ఇచ్చారు. మిగతా వారిని గమనిస్తున్నారు. చూసాంగా మనం. అద్దేపల్లి శ్రీధర్ వచ్చాడు, పోయాడు. విజయబాబు వచ్చాడు, పోయాడు. ఇలాగ ఒక అతను అనకాపల్లిలో కూడా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అతను వచ్చాడు, పోయాడు. ఆ పనికిమాలిన తోట చంద్రశేఖరు వాడి కోసం పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు, తిరిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరగడానికి వాడు కూడా కష్టపడి పనిచేయాలి కదా! సంస్థాగతంగా ప్రజల్లోకి వెళ్ళాలి కదా! తిరగరు వీళ్ళు. పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టి గెలిచేయాలి అంతే. తోట చంద్రశేఖరు వాడు కూడా పవన్ కళ్యాణ్‌కి వెన్నుపోటు పొడిచాడు. ఆఖరికి భైరవ్ దిలీప్ ప్రేమనేని ఓనరు సత్తెనపల్లి సీట్ రాకపోతే అతను. అంటే వీళ్ళకి సీట్ వస్తే పార్టీలో ఉంటారు. లేకపోతే పోతారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి దరిద్రులు, నిష్ఠ దరిద్రులు ఉన్న వ్యక్తులకి వీళ్ళకి పదవులు ఇస్తే పార్టీ మనుగడకు కష్టం కాదా అండి? పార్టీ పేరు దెబ్బతిందా? ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు. అతనికి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇలా కేసు వచ్చింది. వెంటనే సస్పెండ్ చేశారు కదా! మరి మన ఎవరు మన వినూత్ కోట అమ్మాయి శ్రీకాళహస్తి అమ్మాయిని సస్పెండ్ చేశారు కదా! ఎక్కడ ఎవరిని స్పేర్ చేయటం పవన్ కళ్యాణ్ మన కొవ్వూరు టీవీ రామారావు గారు ఇలాగా ధర్నా ఎజిటేషన్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఉత్తరం రాసి సస్పెండ్ చేశారు కదా! ఎక్కడ అను సత్యనారాయణ అతను ఎప్పటి నుంచో ఉన్నాడు జనసేన పార్టీలో. కానీ ఒక చిన్న తప్పుడు అడుగేశాడు థియేటర్ల బంద్ విషయంలో. అయినా కూడా పవన్ కళ్యాణ్ స్పేర్ చేయలేదుగా, అతను కూడా సస్పెండ్ చేశారు. నేను అనేది ఏంటంటే ఇటువంటి అవకాశవాదులు, ఫిరాయింపుదారులు ఉండగా పార్టీని ఎలాగా వాళ్ళకి పదవులు ఇస్తారు అదే. వీళ్ళు టీవీలో చెప్తుంటే వాళ్ళకి పని పాట లేదు. వీళ్ళకి కింద నుంచి గ్రౌండ్ నుంచి సంస్థాగతంగా ఏం లేదు. జనసేన పార్టీకి సంస్థాగతం అక్కర్లేదండి. ప్రతి వ్యక్తి గుండెల్లో పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని గుండెల్లో పెట్టుకుని ఓటేస్తారు. అది తెలుసుకోవాలి అందరూను. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అంటే ఎంతో ఉదాత్తమైనది, ప్రజలకు ఉపయోగపడేది, ప్రజారంజకంగా పరిపాలించాలి, ప్రజా ప్రయోజనం కోసమే ఉన్న పార్టీ అది. అంతేగాని స్వార్థం కోసం పెట్టిన పార్టీ కాదండి. పవన్ కళ్యాణ్ ఈ రోజున తన సొంత డబ్బులు కోట్లు వెచ్చించి ప్రజలకు చేస్తున్నాడంటే కారణం ఏంటండి? ఆయన మంత్రుల పదవులు ఉన్నాయి. మంత్రి అయ్యాడు. గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెట్టచ్చు. గవర్నమెంట్ సొమ్ము కాకుండా తన సొమ్ము ఎందుకు ఖర్చు పెడుతున్నాడండి?
ఇంకా ప్రజలకి ఇంకా సుఖంగా ఉంటారు. గవర్నమెంట్‌తో ఒక పావువంతు చేస్తే, నా సొంత డబ్బులతో పావువంతు చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ అరవంతు చేస్తుంది. ఒక వంతు పూర్తవుతుంది. ప్రజలు సుఖంగా ఉంటారని ఆయన ఎంత మంచి పనులు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారండి. ఈ ఎదవలకి అర్థమవుతుందా? ఇంత ఇంత డీటెయిల్‌గా ఎందుకు చెప్తున్నా అంటే, జన సైనికులు తెలుసుకోవాలి. ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారితో మీకసలు ఏ కోశాన పోలిక ఉండదు. మీరు కూసే గాడిదలు, అరిచే కుక్కలు, పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు మీరు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నమ్ముతారు చెప్పండి? ఎవరు నమ్ముతారు? ఎవరికి పదవులివ్వాలి చెప్పండి? మీరు చెప్పండి. ఎవరు చెప్పండి మీరు? ఇటువంటి విధి విధానాలు అనుసరించి వెధవలకు నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ గారు తన లక్ష్యాన్ని చేరుకోగలరా? గమనించండి. ఇటువంటి విధి విధానాలను అనుసరించని వెధవలను వెంటేసుకొని నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ గారు తన లక్ష్యాన్ని చేరుకోగలరా? అందుకనే పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంత నిజాయితీగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా పోరాటం చేయగలుగుతారు. ఎందుకంటే ఆ యొక్క కార్యకర్తలు ఉన్నారు నాకు. వాళ్ళు వలన ఈరోజు నేను ఇట్లా ఉన్నాను చెప్పుకుంటారు. ఎందుకంటే కార్యకర్తలు బలంగా ఉంటే, వాళ్ళు నిజాయితీగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు రొమ్ము ఇలా ఎరగదీసుకొని తల ఎత్తుకొని గర్వంగా జాతీయ జెండా అంటుంటారు పవన్ కళ్యాణ్ గారు. అంత గర్వం నాకుందని అంత గర్వంగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అందుకనే పార్టీ కార్యకర్తల నాయకులు ఎంత నిజాయితీగా ఉంటే పవన్ కళ్యాణ్ అంత గట్టిగా పోరాటం చేయగలుగుతారని నేను తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులారా, పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోండి దయచేసి. నేను పదే పదే కోరుతున్నాను. మీరు మా పదవుల కోసమే అనుకోండి. వాడు ఇట్లా వాళ్ళు ఇయన్నీ మర్చిపోండి దయచేసి. మీరు పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోండి, నమ్మండి. ఆయన కారణ జన్ముడు. ప్రజల కోసమే, ప్రజలకు సేవ చేయడం కోసం పుట్టాడు. ఖచ్చితంగా సేవ చేస్తాడు. ఆయన సేవ చేస్తే మనం కూడా సేవ చేసినట్టే. ఆయన మంచి పేరు వస్తే మనకే వచ్చినట్టే. ఆయనకి పుణ్యం వస్తే మనకే వచ్చినట్టు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పనికి మన యొక్క సపోర్ట్ ఉంటుంది గనక ఖచ్చితంగా మనకి ఆయన మంచితనం సంకల్పంతో మనకు కూడా బలం వస్తుంది. మనం కూడా మనలో కూడా భగవంతుడు మనకు కూడా మంచి చేస్తాడని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి. నేను ఒకటే కోరుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని గుడ్డిగా నమ్మండి. ఆయన మీరు 100 అనుకుంటే 200% ఆయన చేస్తాడు, చేయగలడు. అంత గుడ్డిగా నమ్మండి. నిజాయితీపరుడు, కారణ జన్ముడండి ముఖ్యంగానండి. అంత కష్టపడే వ్యక్తి ఈ భూమి మీద చూడబోము కూడానండి. మళ్ళీ ఇటువంటి వ్యక్తి మనకు దొరకడండి. దయచేసి ఆయన అర్థం చేసుకోండి. మాకు పదవి రాలేదు, మాకు పార్టీ లేదు, తెలుగుదేశం పట్టించుకోవట్లేదు, బీజేపీ పట్టించుకోవట్లేదు. ఇవి కాదండి. ఇంకొంచెం పైకి రండి. ఈ పదవులు అవే వస్తాయండి, ఎతుక్కుంటూ వస్తాయండి. ఎవడి కోసం ఇస్తాయి? ఎవడి సొమ్మండి ఇది? మనం లేకపోతే ఈరోజు కూటమి ఉందా అండి? జనసేన నాయకులారా, కార్యకర్తలారా, జన సైనికులారా? జనసేన లేకపోతే కూటమి ఎక్కడిదండి? కూటమి లేకపోతే ప్రభుత్వం ఎక్కడిదండి? ఈ పదవులు ఎక్కడియండి? వాళ్ళకి తెలిసి రోజు వస్తుందండి. దయచేసి నేను చెప్పేది అదే. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి తెలియజేస్తారు ఈ విషయాన్ని. ఖచ్చితంగా తెలియజేస్తారు. తెలిసినప్పుడు వాళ్ళు సచ్చినట్టు మనకు కావాల్సిన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 33% మనకి ఇచ్చి తీరాలి, ఇచ్చి తీరతారని నేను మీసం మెలేసి చెప్తున్నాను. కనుక దయచేసి పవన్ కళ్యాణ్ అనుసరించండి, ఆయన నమ్మండి. అందరికీ మంచి జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేసి విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.